స్వామీజీ ఇప్పుడు ఏమో ఏదో ఆయన కాళ్ళ దగ్గర పెట్టి అది కంకణం లాగా ధారణ చేస్తే ఇట్ విల్ బికమ్ ఏ షీల్డ్ టు యూ. నిజంగా అంత పవర్ ఉంటుందా స్వామీజీ Yes. దానికి? నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ సంత్ సదానందగిరి 109 బాబా. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామీజీ. హరి ఓం, మంగళం. స్వామీజీ, భగవంతుణ్ణి ఆరాధించటమే మనశ్శాంతి కోసం అని చెప్పి కొంతమంది అంటుంటారు. కొంతమంది ఏమో కోరికలు తీరడం కోసమే ఆరాధిస్తుంటారు. కానీ భగవంతుని నమ్ముకుంటే ఖచ్చితంగా మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది. మీరు అనుకున్నవి కోరికల రూపంలో మీరు కోరుకోకపోయినా భగవంతుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని చెప్పి కొంతమంది చెప్తుంటారు. నిజంగా భగవంతుని నమ్మితే మనశ్శాంతి అనేది లభిస్తుందా? నమ్మితే నమ్మకపోవడం అనే ప్రశ్న లేదు. మొదలు పెట్టే ముందర ప్రార్థనతో మొదలు పెడతాం. యస్యాద్విరద వక్రాద్యాః పారిషద్యాః పరశతతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వశ్రేణం తమాశ్రే శరదిందు వికాసమందహాసం స్ఫురదింది వరలోచనాభిరామం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాస్మహే. నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతరాం వందే గురు పరంపరాం. ఓంకార పంజర సుఖీం ఉపనిషదుద్యాన వనకేడికలకంఠీం ఆగమన విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం. మా గురుదేవులైన మహంతి హిమాలయ గిరిజీ మహారాజు వారి పాదపద్మంలోని మనస్సులో స్మరించుకొని ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా ఎవరు కొలిచినా కొలవకపోయినా పరమాత్మ అనబడేది ఒకటి ఉంది. దానికి విశ్వశక్తి అని ఒకడు పేరు పెట్టవచ్చు, అమ్మవారు అని ఒకడు పేరు పెట్టచ్చు, నారాయణుడు అని, శివుడు అని, అల్లా అని, జీసస్ అని. మన ఉన్న నాలెడ్జ్తో ఆయనకు ఆ పేర్లు పెట్టి పిలుస్తున్నామే కానీ అది నిరాకారము, నిర్వికల్పము, నిశ్చలము ఒకటి ఉంది. అది సృష్టించినాక నీ కర్మను బట్టి నువ్వు చేసేదాన్ని బట్టి నువ్వే ఫలితాలు పొందుతావు. నీకు నేను ఏమి ఇవ్వాలో నేను అది ఇస్తాను అని ఆయన ఇస్తూనే ఉంటాడు. అడిగితే దొరికేది కొంచెం, అడగకుండా అంటే వాళ్ళు ఏమి ఇవ్వాలనో అది ఇస్తారు. దేవుణ్ణి నాకు లాభం జరగాలి, నాకు శుభం జరగాలి అన్న టార్గెట్తో కాదు, నేను నీవైపోవాలి, నీవు నాలో నెలకొనాలి, ఉన్నావు నాలో అన్న పవిత్ర విశ్వాసత ఉన్నప్పుడు ఆ బహుదానుగ్రహం మన మీద ఇంకొంచెం ఎక్కువ ప్రసరిస్తుంది. మరి మనశ్శాంతి విషయానికి వస్తే స్వామీజీ, మనశ్శాంతి అంటే ఈ మానవుడే తనకు అనవసరమైనటి కోరుకొని తీరకపోతే ఆ మనశ్శాంతికి కష్టానికి లోనవుతున్నాడు. అప్పుడు నాకు శాంతి కావాలా అంటున్నాడు. శాంతంగానే ఉన్నాడు వీడు. కోరి అశాంతిని తెచ్చుకొని నాకు అశాంతిగా ఉంది, ఈ అశాంతి పోవాలా అనుకుంటున్నాడు. ప్రకృతిలో మమైకమై సాధారణంగా జీవిస్తూ ఉన్నప్పుడు వానికి ఏమీ లేదు. ఫస్ట్ జనరల్ నెససరీస్ రోటీ, కపడా ఆర్ మకాన్, ఈ మూడు దొరికితే చాలరా భగవంతుడా అనుకుంటాడు. అంతే. కాస్త అవి దొరికినాక కంఫర్ట్స్ కావాలా అంటాడు. ఫ్యాను, డబుల్ బెడ్రూము, దానికోసం ఇంకా కష్టపడతాడు. 10 ఏళ్ళు 20 ఏళ్ళు కూడబెడతాడు, తెచ్చుకుంటాడు. ఇంకా అప్పుడు ఇంకా ఇంకా కోరికలు వస్తాయి. ఆ కోరికలు తీరితే సంతోషిస్తాడు, తీరకపోతే మనశ్శాంతి కరువైంది అంటాడు. అవును. ఇక్కడ వీడు చేసుకుంటున్నది. సరే, కంఫర్ట్స్ అన్నీ సమకూరినాయి, అంతటితో తృప్తి పడ్డు, లగ్జరీస్కు పోతాడు. అవును. పార్టీలు పెట్టడం, ఖర్చులు చేయడం, ఎవడో మనవడి బర్త్డేకు 10 కోట్లు ఖర్చు పెట్టేసి గ్రాండ్గా చేయడం, లగ్జరీస్. దెన్ వాట్, ఇంకేం లేదు ఇంకా తర్వాత. ఎంతెంత వీడు తెచ్చుకుంటున్నాడో, ఏ దొంగలు ఎత్తుకుపోతారో, ఏ ట్యాక్స్ వాడు వస్తాడు, వీడు కోరి మనశ్శాంతిని వీడే పోగొట్టుకుంటున్నాడు తప్ప ఆయనేమి మనశ్శాంతి పోయే పరిస్థితి ఎక్కడా కల్పించలే. ఉన్నంతలో నాకు దొరికింది ఏదో దాంతో నేను తృప్తి పడతాను అనుకున్నాడు ప్రపంచంలో అందరికన్నా సుఖవంతుడైన జీవి. అది ఇడిచిపెట్టి నాకు ఇంకా కావాలా అనుకుంటుంటే దానికి అంతం లేదు.
అక్కడే మనిషి అశాంతికి లోనవుతా ఉన్నాడు. మనిషి అశాంతికి పరమాత్ముడికి ఎంత మాత్రమూ సంబంధం లేదు. స్వామీజీ, ఇప్పుడు మీరు చెప్పారు, నిజమే అనిపిస్తోంది, నిజంగా కోరికలు అసలు కోరనేకూడదు భగవంతుణ్ణి, మేమే అతిగా ఆలోచిస్తున్నాం, అసలు ఆలోచించొద్దు, ఇది తప్పు అని అనుకున్నామే అనుకోండి, ఇంతటితో ఇది ఆగిపోతాయా అంటే ఆగిపోదు. ఖచ్చితంగా మళ్ళీ ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది. ఇవన్నీ అదుపులోకి ఎలా తెచ్చుకోగలుగుతాం? పరమాత్ముడు ఏ జీవికి ఈయనంతటి విచక్షణ జ్ఞానం మనకిచ్చాడు. ఓ కోరిక పుట్టడం మానవుడికి సహజం. కోరిక పుట్టినాక ఈ కోరికకు నేను అర్హున్నా కాదా, ఇది నాకు చేతన అవుతుందా లేదా, నేను దీన్ని సాధించుకోగలనా లేదా, ఈ ఒక్క క్షణం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటే ఇంక వాడికి అశాంతి లేదు. అక్కడ ఆలోచించడం లేదు మానవుడు. తనకు శక్తికి మించిన కోరికలు కోరేసుకుంటాడు. అవును, కొంచెం కష్టపడతాడు, ప్రయత్నిస్తే అది కూడా సాధించుకోవచ్చు. కానీ ఆ కష్టం కూడా పడకుండా నాకు అది రావాలా అనే మెంటాలిటీలోకి వచ్చేస్తూ ఉంటారు మానవుడు. అది వాని హద్దుకు మించిన కోరికలు. అవును, హద్దుకు మించింది అని తెలిసి కోరుకోవడం ఎందుకు, తీరలేదని బాధపడడం ఎందుకు. మేము చెప్పే పాయింట్ అది. అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. ఆయన అంతా ఇక్కడికి ఇచ్చి, ఇంత ప్రకృతిని ఇచ్చి, ఇంత గాలిని ఇచ్చి, అన్నీ ఇచ్చి ఇక్కడికి పంపాడు. నువ్వు సక్రమంగా ఉండి రాపా. మీ తెలుగులో ఒక మంచి వరుడు ఉంది. ఏంటి స్వామి? చనిపోయినాడు అంటారు ఎవరైనా కాలం చేస్తే. ఎక్కడ నుంచో చనియన్, ఎక్కడికో పోయాను. వేదాంతం అంతా ఆ చిన్న మాటలో ఉంది. ఎక్కడ ప్రశ్న మొదలవుతుందంటే, ఎక్కడి నుంచి నేను వస్తున్నాను, మళ్ళీ ఎక్కడికి పోతున్నాను. వేదాంతం అంతా ఇంకా అదే మంది. సనాతన ధర్మంలో వేదాంతం అంతా ఆ పాయింట్ మీదనే ఉంది. ఇంకా మానవ ఋషులు ద్రష్టలు స్వర్గం ఉంది, నరకం ఉంది, ఇక్కడ మనం తప్పులు చేస్తే నరకంలో బాధలు పడతాం, మంచి చేస్తే సుఖంగా ఉంటాము. ఇవన్నీ ఈ స్వర్గ సుఖాలు నరక కష్టాలు రెండు కూడా అతీతమైంది. మళ్ళీ అసలు ఈ జన్మ అనేది లేని జన్మరాహిత్య స్థితికి పోవాలా అని వాళ్ళు ఆ కాలం నుంచి మనకు బోధించుకుని వస్తారు. రాహిత్య స్థితి అంటే మోక్షమేనా స్వామిజీ? ఎలా సాధ్యపడుతుంది అది మానవులకి? మోక్షము అంటే న్యాయంగా చెప్పాలంటే విడుదల. దేని నుంచి విడుదల? నువ్వే ఏర్పాటు చేసుకున్న పంజరం నుంచి నువ్వు విడుదల. ఒక తమాషా కథ ఉంది. ఎవరో ఒక ధనికుడు అట్లా షాపింగ్ అని పోతా ఉంటే పెద్ద చిలకలు అమ్మే షాప్ వచ్చింది. అక్కడ ఒక చిలక ఈయనకు భలే నచ్చింది. ఆ కోరిన డబ్బులు ఇచ్చి దాన్ని ఇంటికి తెచ్చుకున్నాడు. మామూలుగా పండ్లు పెట్టకుండా పిస్తా బాదములు పెడుతూ దాని మాటలు వింటూ ఆనందించేవాడు. దానికోసమని చిన్న పంజరంలో పాపం ఎగరలేదు అని బంగారుతో ఈ రూమ్ అంతా పంజరం చేశాడు. మొత్తానికి పంజరమే. దానికి నిన్ను ఇంత సుఖపెడతాడా కదా ఇన్ని రోజులు, ఇంకా నన్ను విడుదల చేయి అని అడిగింది. అమ్మ, అంత డబ్బులు పోసుకున్నాను, నిన్నెందుకు వదులుతాను, నాకు రోజు నీ మాటలే కావాలా. ఇట్లా జరుగుతూ ఉండేటప్పుడు ఆ ఊర్లో ఎవరో ఒక హరికథ చెప్పాయని వచ్చాడు. ఆ చిలకతో మార్నింగ్ 8ంటికి మాట్లాడి 8 to 9 పలానా చోట ఒక మహానుభావుడు వచ్చి మంచి ఉపన్యాసం చెప్తున్నాడు, అక్కడికి పోతాను నేను, నన్ను తీసుకెళ్ళకూడదా అనేది చిలక అంటుందా. నేను వింటాను కదా అంటే, అమ్మో ఇంత పెద్ద పంజరాన్ని ఆడికి తీసుకున్నాను. లేదు, నీ భుజం మీద కూర్చొని వస్తానని. అమ్మ ఆశ కూర్చొని ఎగిరిపోతామనే నేను రాని. సరే రానిడని. సరే, ఆయన ఏం చెప్పాడు అది నాకు వచ్చి చెప్పు. భాగవత కథలు వింటేనే పుణ్యం. ఆయన ఏం చెప్పాడో నాకు వచ్చి సాయంత్రం నీ ఆఫీస్ పని అయినాక నాకు వచ్చి చెప్పాలి కండిషన్. 10 days ఆయన ప్రవచనాలు ఈయన రోజు సాయంత్రం చెప్తాను. ఈ చిలకకు అర్థమైంది ఆయన పరమ జ్ఞాని. ఇంకా 11వ రోజు ఆయన ఉపన్యాసాలు పూర్తి అయిపోతాడే, రేపు వెళ్ళిపోతాడు ఆయన. వెళ్ళిపోతాడు అన్నప్పుడు ఇంకా చిలక, నీకు రోజు చెప్పేసాను ఆయన చెప్పిందంతా, రేపు ఆయన జై శ్రీరామ్ అని వెళ్ళిపోతా అన్నాడు. సరే, ఈ పొద్దు నువ్వు సత్సంగంలోకి పోయినప్పుడు నేను ఒక మాట అడిగానని, నేను అడిగిన మాట ఆయనకు చెప్పు అని. ఏం అడుగుతావు నువ్వు? నాకు మోక్షం ఎప్పుడు అని. ఈయన అనుకున్నాడు, మోక్షం అంటే ఇది సత్యనాకు మోక్షానికి పోవాలా అని. ఆహా, నీకు ఎంత మంచి జ్ఞానం ఉంది, ఆయన తప్పనిసరిగా అడుగుతాను. ఆయన కథ అంతా చెప్పి ఇంకా బ్యాగ్ గీగ్ సర్దుకుంటా అంటే, ఈయన పెద్ద కోటీశ్వరుడు కదా,
ఆ రూమ్లోకి ట్యాప్ కొట్టి నేను పలానా కూడా వచ్చాను అని చెప్తే ఆయన లోపలికి రాపా ఏం సంగతి. హ్మ్. మా చిలక మిమ్మల్ని ఒకటి అడగమనింది. హ్మ్. చిలక అడగమనిందా? ఎప్పుడు ఏమి హ్మ్. అసలు మీ ఇంట్లో ఎట్లా ఉందా? హ్మ్. నాకు ఇట్లా నచ్చింది కొన్ని తెచ్చుకున్నాను, దాన్ని ఎక్కడ పెట్టినావు? బంగారు పంజరం చేసినాను, దానికి ఫ్రీగా తిరిగేదానికి రూమ్ అంతా పంజరం చేసి పెట్టినాను. హ్మ్. ఆహా, ఏం చెప్పి ఏం అడిగిందండి? నాకు మోక్షం ఎప్పుడు అని అడిగింది. ఆ అడిగిందా అని కింద పడిపోయినాడు ఈయన. ఆ! ఎందుకు పడిపోయాడు? ఈయన చూస్తే కదలికలు లేవు, ఆ! చచ్చిపోయాడు. ఈ రూమ్లోకి నేనే ఉన్నాను, నన్ను ఎక్కడ ఎవరేమంటారు అని వీడు పరిగెత్తుకుంటా ఇంటికి వచ్చేసాడు. ఆ! ఇంటికి రాగానే చిలక ఆత్రంగా అడిగింది. ఆ! అడిగావా? ఆయన ఏం సమాధానం చెప్పినాడు? నీ ముఖం అడిగాను, నువ్వు ఏం ప్రశ్న అడిగావు? హ్మ్. ఆ మాట అనగానే ఆయన కింద పడి చచ్చిపోయినాడు. హ్మ్. ఆయన చచ్చిపోయినాడా అని అది కింద పడిపోయింది. హ్మ్. ఇది ఏమి కర్మరా, ఇది ఎక్కడ మోక్షము? ఆ! ఇది ఈ అడగడం ఏంది, వాడు చావడం వాడు ఏంది, వాడు చచ్చినాడంటే ఇది చావడం ఏంది? ఇంత అద్భుతమైన చిలక అని పంజరం తీసుకొని లోపలికి పోయి దాన్ని బయటికి తీసుకొని వచ్చి నీళ్లు చల్లినాడు. హ్మ్. నీళ్లు చల్లగానే పట్టని లేసి ఎగిరిపోయింది. ఆ గురువు గారు ఈ చిలక భావం అర్థం చేసుకున్నాడు. ఆ! నన్ను పంజరంలో పెట్టినాడు, ఈ పంజరం నుంచి నాకు మోక్షం ఎప్పుడు, విడుదల ఎప్పుడు అని అడిగింది అది. ఓకే. వసే చిలక సచ్చినట్లు నటించు, వాడు బయటికి తీస్తాడు, నువ్వు ఎగిరిపో అనే సింబాలిజాన్ని ఓహ్! ఆయన అక్కడ పడిపోయినట్లు నటించాడు. అబ్బబ్బబ్బా! మహాజ్ఞానులు ఆ స్థాయిలో ఉంటారు. ఆ చిలక చెప్పిన దానికి ఆయనకు వెంటనే అర్థమైపోయి అర్థమైపోయింది. దాన్ని ఇంకా ఇడిచిపెట్టు అంటే ఈడు ఇడిచిపెట్టడు. హ్మ్. ఇంకా టెక్నిక్గా చెప్పాలంటే ఇధర్ సే ఘాత్ గుమానా హై, మక్కన్ నికాల్నా హై తో ఊంగ్లీ టేఢీ కర్నా హై అంటారు. హ్మ్. ఆయన దానికి అర్థమయ్యేటట్టు ఇంక ఈయన ఎట్లా పోయి చెప్తాడు ఆయన అవును. పడిపోయి చచ్చిపోయాడు అని. అంటే నువ్వు అట్లా చచ్చినట్లు పడితే నువ్వు బయటికి పోతావు అని. అవును. కొంతమందికి విడుదల అంటే అటువంటి విడుదల. హ్మ్. కానీ ఋషులు మునులు మన సనాతన ధర్మం నమ్మేది ఆ! ఎప్పటికైనా కానీ ఈ పునరపి జననం పునరపి చక్రంలో వద్దు. హ్మ్. ఆ సంచితపు మూటను మోయలేకపోతాండాం, ఆగామిని నిలబెట్టలేకపోతాండాం, హ్మ్. ఈ ప్రారంధాన్ని అనుభవిస్తూనే ఉన్నాము. ఈ ప్రారంధమును సక్రమంగా అనుభవిస్తూ ఆగామిని నిలబెట్టవచ్చు తప్పులు చేయకుండా. ఓకే. నువ్వు మంచిగా ఉండి దాన ధర్మాలు యజ్ఞయాగాదులు పుణ్యకార్యాలు చేస్తుంటే సంచితం ఆటోమేటిక్గా తగ్గుతుంది. హ్మ్. ఈ జన్మకు కాకుంటే మళ్ళీ ఛాన్స్ ఇస్తాడు, ఇంకో జన్మ ఇంకో జన్మ. ఆ సంచితపు మూట పూర్తిగా తగ్గిపోయింది అంటే ఆగామి లేదు, సంచితం లేదు. జై శ్రీరామ్. పునర్జన్మ ఉంటుందా స్వామీజీ? 100%. మళ్ళీ మానవ జన్మే ఉంటుంది అనొచ్చా? అది మానవుడిగా ఉండొచ్చు, ఇంకోటిగా ఉండొచ్చు. కోట్లలో ఒకళ్ళకి హ్మ్. పూర్వజన్మ స్మృతి అనేది వస్తుంది. హ్మ్. ఒకవేళ పరమాత్ముడు మనకు పూర్వజన్మలు రాబోయే జన్మలు ఒక్కొక్క 2 జన్మలు చూపించాడంటే చాలు, హ్మ్. మనం ఈ వర్తమాన జన్మను బతకలేము. హ్మ్. ఎందుకంటే అయ్యో నేను అట్లుంటున్నా ఇట్లుంటున్నా ఆ జన్మల్లో అని హ్మ్. దాని గురించి ఆలోచన చేస్తూ రాబోయే జన్మలు ఇట్లుంటాయా అనుకుంటూ ఈ ఉన్న వర్తమానాన్ని పాడు చేసుకుంటాం. హ్మ్. అందుకని పరమాత్ముడు ఆ మరుపు అనేది ఇచ్చాడు. ఓకే. ఎక్కడో ఒక చోట ఈ పునర్జన్మలు లేవు, మీదంతా ఏం సంస్కృతి అనే ఆ ఇంగ్లీష్ వాళ్ళకే ఎన్నో రుజువులు దొరికాయి. హ్మ్. ఎన్నో చోట్ల ఆ 6-7 అమ్మాయి ఆ! నేను ఫలానా అని ఫలానా. వాళ్ళకి ఎవరికీ తెలియని భాష మాట్లాడుతా ఉంటే అవును. అసలు ఆ భాష ఏంటో అర్థం కాక అల్లాడిపోయి హ్మ్. 6-7 నెలల తర్వాత ఎవరో ఆ భాష తెలిసినోడు కనపడి ఈమె ఈ భాష మాట్లాడుతుంది అని హ్మ్. ఆయన ఆ డీటెయిల్స్ కనుక్కుంటే నా ఊరు ఫలానా, నా దేశం ఫలానా అని చెప్తే హ్మ్. అది నిజమా కాదా అని పోయి ఎంక్వైరీ చేస్తే అది నిజమని తెలియదు. హ్మ్. వాళ్ళనందరినీ గుర్తుపెట్టింది, ఓకే. గుర్తుపట్టాడు పిల్లవాడు. ఆ! ఆ! ఇంకో పిల్లవాడి కేసు తనను చంపిన వాడిని పోలీసుల దగ్గరకు వచ్చి ఈడే నన్ను చంపింది అని చూపించాడు. హ్మ్. నువ్వు బతికే ఉండవు కదరా, నువ్వు పిల్లోడివి, వాడిని చంపావంటే పూర్వజన్మలో నేను ఫలానా ఊర్లో ఉన్నప్పుడు ఈ ఊరు చంపాడు, ఈ ఊరికి పొద్దు వచ్చాడు, నేను ఇక్కడ పుట్టి ఉన్నాను. ఇట్ ఈస్ రికార్డెడ్. హ్మ్. వాడు చెప్పిన ప్రతి ఒక్క డీటెయిల్ కరెక్ట్. ఆ ఊరికి తీసుకెళ్లారు, ఆ ఊర్లో ఎవడో హత్యకు గురి కాబడ్డాడు, చంపినోడు ఎవడు, హ్మ్. వాడి గుర్తులు అన్నీ ఉండే అదే ముఖం అదే గుర్తులతో వీడు ఉన్నాడు. ఆ!
అయితే ఓన్లీ పూర్వజన్మ వాసనలకు సంబంధించి స్మృతులు గుర్తుండడం వరకేనా? లేదు అనంటే చాలామంది అవి అట్లా ఉండబట్టి ఎంతో మంది మామూలుగా ఉన్న వ్యక్తి సడన్ గా ఆల్ ఆఫ్ ఎ సడన్ మహానుభావుడుగా మారిపోతాడు. అవును. అవును. రమణ మహర్షి హ్మ్. 12 ఏళ్ల వరకు మామూలు విద్యార్థిగానే ఉన్నాడు. హ్మ్. అక్కడ అందరూ తిరువణ్ణామలై అని అంటారే తప్ప అరుణాచలం అని ఎవడు పిలవడు. ఆహా! ఆ పర్టికులర్ డే ఈయనలో ఆ లైట్ వెలిగేదానికి హ్మ్. ఎవరో ఒక ఆయన సంచి పట్టుకొని వస్తా అంటే, నువ్వు ఎక్కడి నుంచి వస్తాండవు మామ అని ఈయన అడిగాడు. హ్మ్. నాన్ అరుణాచలం పోయిட்டு వందడా అన్నాడు. ఆ! తిరువణ్ణామలై అనలే. ఆహా! అరుణాచలం అన్న ఒక్క శబ్దం ఆ మహానుభావుడికి వినపడంగానే నా డెస్టినేషన్ అది కదా, నేను ఎందుకు ఇక్కడ ఉన్నానని వీడు పోతున్నాడు వెతకద్దండి ఆ పొద్దే పేరు మొత్తం వదిలిపెట్టేస్తాడు. 12 ఏళ్ల వయసులో అట్లా రాయగలరా? లేదు. సో ఆయనకు ఆ పూర్వజన్మ ఆ స్మృతి 90% సాధన చేసి పరిపక్వమైనాడు. హ్మ్. హ్మ్. ఆ బ్యాలెన్స్ 10% మిగిలింది ఈ జన్మ ఇచ్చాడు. హ్మ్. దాన్ని ఆయన సార్థకం చేసుకొని భగవాన్ రమణ మహర్షి అయిపోయినాడు. స్వామీజీ, ఇప్పుడు మనం అందరం కూడా దైవం విషయంలో ఆయనతో కృతజ్ఞతా భావంతో ఉండాలా? మనకింతటి జన్మ ఇచ్చి, మనం ఇలాంటి పాపం చేసినా, పుణ్యం చేసినా, ఏం చేసినా దాన్ని తరిగించుకొని అంటే మనం దాన్ని తగ్గించుకొని మోక్షం పొందడం కోసం ఒక మంచి అవకాశం ఇచ్చాడు అని చెప్పి కృతజ్ఞత తెలుపుకునేటట్టుగా ఉండాలా? లేదు అంటే మనం చేసే తప్పులకు ఆయన విషయంలో భయపడుతూ ఉండాలా ఎంతసేపు? ఎలా ఉండాలి? ఓ తండ్రి దగ్గర బిడ్డలు ఏమన్నా తల్లి దగ్గర బిడ్డలు భయపడతారా? లేదు. సేమ్. హ్మ్. ఆయనది అన్కండిషనల్ తల్లి ప్రేమ ఎట్లనో దానికి మించిన ప్రేమ. హ్మ్. ఆయన అని అంటున్నాం, అది అనాల న్యాయంగా అయితే. హ్మ్. ఇది నా స్త్రీ నా పురుష నా నపుంసక హ్మ్. సమ్ సూపర్ పవర్, దాన్ని మనం పరబ్రహ్మ అన్నాం మన హ్మ్. సనాతన ధర్మం. ఆ! అది ఒకటి ఉంది. ఆయన ఆ ఇచ్చిన విచక్షణతో నువ్వు మంచిగానే ఉండిపోతావు అంటే నీకు ఈ సమస్యలే రావు. హ్మ్. రెండవది, ఆయన దగ్గరికి పోయి మనం కోరికలను అడగడం అనేది వేస్ట్. హ్మ్. ఎందుకంటే నేను ఇంతకు ముందే చెప్పిన, ఓ కబ్ అవును. దేగా తబ్ దేగా కిత్నా దేగా ఉత్నా దేగా కహా దేగా వహా దేగా కైసా దేగా వైసా దేగా. హ్మ్. సిరితా వచ్చిన వచ్చును నారికేళంబుల జలంబులు పోలే సిరితా పోయిన పోవును కరిమింగిన వెలగపండు పోలే అని మీకు ఒక పద్యం ఉంది. అవును. టెంకాయని ఒక దినం కోస్తే దాంట్లో నీళ్లుండు, హ్మ్. రెండో దినం కోయండి ఫుల్గా నీళ్లు ఉంటాయి. హ్మ్. ఎవడు ఎక్కడి నుంచి దానికి ఆ నీళ్లు అందిస్తున్నాడో వస్తే ఆయన కరుణ ఉంటే అట్లా వచ్చేస్తుంది. హ్మ్. నీ దరిద్రం ఉంటే ఏనుగు మింగిన వెలగపండు లాగపోతుంది. ఏనుగు ఎలగపండు అట్లే మింగేస్తుంది, హా! తట్టీలో అట్లే వదిలేస్తుంది. హ్మ్. కాయ కాయగానే ఉంటుంది, కానీ పగల కొడితే లోపల గుజ్జు ఉండదు. హ్మ్. ఏనుగు మెటబాలిజము ఆ గు ఆ ఎలగపండుకు తొడిమె దగ్గర గ్యాప్ ఉంటుంది. అవును. అవును. ఆ తన పట్టులో జరిగే ఒక ఒత్తిడితో ఆ వేడికి హ్మ్. ఆ లోపల గుజ్జు ఆ తొడిమెను పుష్ చేసేసుకొని బయటకు బయటకొచ్చేస్తుందా? కాయ ఆ! కాయగా ఓహ్! అది అట్లా. ఓకే. హుహుహు. స్వామీజీ, ఇప్పుడు అసలు కోరికలు లేని స్థితే ఉండాలి అని చెప్పన్నాము. మనం చేసుకున్న సంచిత కర్మలు ఇవన్నీ కూడా తొలగించుకునే అవకాశం మన చేతిలో ఉంది అనుకున్నాము. కానీ ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు మనం ఇలాంటివి ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఈ కర్మ లేదు, ఏమీ లేదు, ఇవన్నీ ఏది లేదు అని చెప్పి డబ్బు వెనకాలే పరిగెడుతున్నారు. ఎంతసేపు మనం ఎంత సంపాదించాము, ఎంత కూడబెట్టుకున్నాము అనేదే తప్ప ఇది ఏ మార్గంలో సంపాదిస్తున్నాము అనే ఆలోచన చాలా మందిలో లేదు. నిజంగా ఇలా దుర్మార్గంగా సంపాదించే వాళ్ళు దైవానికి భయపడుతూ ఉండాలి అంటారా? మనం వాళ్ళను భయపడుతూ ఉండు అని చెప్పాల్సిన పని కూడా లేదు. హ్మ్. మొన్న ఒకసారి కర్తాల్లో స్వామినారాయణ అధ్యక్షుల వారు వచ్చారు అక్కడికి. స్వామినారాయణ సంస్థ చాలా పెద్దది. ఆ అధ్యక్షుల వారు ఏదో పని మీద పోతూ హైదరాబాద్లో వీళ్ళ పిలుపుని ఆహ్వానించి వచ్చారు. హ్మ్. ఆయన వచ్చి రాగానే ఆయన హిందీలో చెప్తూ ఉంటే వేరే వాళ్ళు ట్రాన్స్లేట్ తెలుగులోకి చేశారు. హ్మ్. మీలో ఎవరైనా పోయేటప్పుడు ₹1 తీసుకొని పోతారా, వాళ్ళు చేతులు ఎత్తండి అన్నాడు. హ్మ్. 30-40 వేల మంది కూర్చొని ఉన్నారు, ఒక్కడు చేయి పైకెత్తాలి. హ్మ్. సో ఎవరిబడి నోస్ పోయేటప్పుడు మనము ఏమి తీసుకెళ్ళం. వచ్చేటది మీ తెలుగులో ఉంది, అవును. వచ్చేటప్పుడు పుట్టినప్పుడు బట్ట కట్టలేదు, పోయేటప్పుడు వెంట రాదు అని ఎవడో సినిమా పాట పాడతాడు. అవును. తో ఆ మహాత్మే లేకర్ కూర్చున్నాయా, మనం చేతిలో తీసుకుని ఏమీ రాలేదు, హ్మ్. ఇట్లా చేతులు పట్టుకొని వచ్చినాం, హ్మ్. మూసిన చేతులతో వచ్చాం, చేతులు తెచ్చని మొదలు పెట్టాం, పోయేటప్పుడు ఉత్త చేతులతోనే పోతాడు. హ్మ్. అలెగ్జాండర్ 3 వంతుల భూమినంతా ఆక్రమించుకున్న మహానుభావుడు ఆఖరికి
భారతదేశం వచ్చినాక ఈ సంస్కృతి తెలిసింది ఆయనకు. ఎట్లా తెలిసింది? ఎవరో ఇద్దరు కొట్లాడుకుంటున్నారు ఈయన టెంట్ బయట కొంచెం దూరంలో. తన సైన్య అధ్యక్షుడిని పిలిచి, దేనికి రావులు కొట్లాడుకుంటున్నారు కనుక్కొని రా అన్న. వీళ్ళు పోయి ఒకనికి భూమి అమ్మాడంట. ఈ భూమి కొనుక్కున్నాడు దున్నుతూ ఉంటే లంక మీద దొరికినాయంట. ఆహా, డబ్బు కోసం కొట్లాడుకుంటున్నారు. ఎవరో అందరూ భారతదేశం అంటే ఏమో ఏమో గొప్పదని మా గురువుగారు అరిస్టాటిల్ చెప్పారు. ఇంతేనా ఇక్కడ వాళ్ళు అన్న. అయ్యా నేను చెప్పేది పూర్తిగా విను. వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారో తెలుసునా అన్న. ఇది నాది కాదు నీది, నీది కాదు నాది అని కొట్టుకుంటున్నారు. నువ్వు నాకు భూమి మాత్రమే అమ్మావు, భూమిలో నిధి నాకు దొరికింది, ఇది నాకు సంబంధం లేదు. ఒకప్పుడు నువ్వు యజమానివి, నీ తాత ముత్తాలు ఎవరో నీకోసం అని పెట్టినారు అక్కడ, అది నీకు చెందాలా, నువ్వు తీసుకోవాలి. లేదు నీకు అమ్మేశాను కదా, భూమిని అమ్మినానంటే భూమి పైది భూమి లోపలిది అంతా నీకే, నేనెందుకు తీసుకుంటాను, తీసుకోను అని కొట్లాడుతూ అన్నారు. ఆ ధర్మ సూక్ష్మం ఎరిగిన వాళ్ళు ఇద్దరు అయ్యేవాళ్ళు అంటే, ఇంత ధర్మం ఆచరించే ఈ భారతదేశాన్ని ఇంకా నేను ఆక్రమించలేను అని వెనక్కుపోతూ జ్ఞానం వచ్చేసింది. చచ్చిపోయేటప్పుడు వీలరామ రాస్తాడు, నేను చనిపోయినాక నా కఫిన్ నుంచి నా చేతులు రెండు బయట పెట్టి ఊరేగిస్తూ తీసుకెళ్ళి నన్ను దఫన్ చేయండి అన్నాడు. జనాలందరూ ఇది శాస్త్ర విరుద్ధము, శవం చేతులు బయటికి పెట్టడం ఏంటి, కణాలు పెట్టి, అసలు మా గురువు గారికి బుద్ధి ఉందా, ఆయనే ఎట్లా ఒప్పుకున్నాడు అని కొంతమంది జ్ఞానులు ఆయన దగ్గరికి పోయారు. పోయి అడిగారు, స్వామి మీరు ఇంత తెలిసిన వాళ్ళు, శవాన్ని పెట్టెలో పెట్టి మేకులు కొట్టేస్తాం, ఆ పెట్టెని దింపేస్తాం మన సాంప్రదాయము, ఈ కణాలు రెండు పెట్టి ఆ రెండు చేతులు బయటికి పెట్టినారు ఎందుకు అని. ఒరే మనకంతా వాడు ఒక సందేశం ఇస్తాన్నాడ్రా, 3 వంతల భూభాగాన్ని జయించి కోట్ల 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 రత్నరాసుల సంపదను సంపాదించాను, పోయేటప్పుడు ఉత్త చేతులతో పోతాండాను అని మనకు నేర్పిస్తాన్నాడ్రా. అది చూసి మనం నేర్చుకోవాలి. వాడు అంత క్రూరుడైనప్పటికీ ఆఖరిన వానికి జ్ఞానం కలిగింది, ఈ భూమి అట్లాంటిది అని మన భరత భూమిని వాళ్ళు మెచ్చుకున్నారు. అటువంటి దేశంలో మనం పుట్టి మనం కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నాం. డబ్బు డబ్బు డబ్బు, గబ్బు గబ్బు గబ్బు. ఒకప్పుడు గుండె డబ్బు 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 అని కొట్టుకునేది, ఇప్పుడు డబ్బు డబ్బు అని కొట్టుకుంటాను. అవును స్వామీజీ, ఇప్పుడు ఈ పుట్టుక మరణం రెండు కూడా భగవంతుడి సృష్టి. ఆయన సృష్టించిన ఈ సృష్టినే మనిషి పుట్టినా సరే చనిపోయినా సరే కొన్ని రోజుల పాటు అది మైలా అని చెప్పి మనం ఏ కార్యక్రమాలు పడితే ఆ కార్యక్రమాలు చేయకూడదని చెప్పి ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకంటారు? అసలు మనిషి చనిపోయిన వెంటనే తల దగ్గర దీపం పెట్టమంటారు.